భూపత్ సార్ హిస్టరీ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం. భారతదేశ చారిత్రక ఆధారాల్లో అత్యంత విశ్వసనీయమైనటువంటి ఆధారాలు, ఎదురు లేని ఆధారాలు, మనకు అత్యంత ముఖ్యమైనటువంటి ఆధారాలను పురావస్తు ఆధారాలు అంటాం. ఈ పురావస్తు ఆధారాలను మనం 3 రకాలుగా విభజిస్తాం. 1 శాసనాలు, 2 నాణేలు, 3 కట్టడాలు లేదా భవనాలు. ఈరోజు క్లాసులో మనం శాసనాల గురించి అధ్యయనం చేద్దాం. భారతదేశ చరిత్రలో ఈ శాసనాలు మొట్టమొదటిసారిగా భారతదేశ నాగరికత ప్రారంభమైనటువంటి సందర్భంలో సింధు నాగరికత కాలంలో, ఏ కాలంలో? సింధు నాగరికత కాలంలో ఇది మొట్టమొదటిసారిగా మనకు బొమ్మల రూపంలో శాసనాలు కానీ కనిపిస్తాయి. ఇది వారి యొక్క లిపిని బొమ్మల లిపి అని పిలుస్తాం. ఇది ఇప్పటి వరకు దీన్ని చదవడం మనకు కుదరలేదు. వాటి యొక్క టెక్నాలజీ ఇంతవరకు మనకు అర్థం కాలేదు. ఆ తర్వాత భారతదేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైనటువంటివి అశోకుని యొక్క శాసనాలు. ఇవి ఎక్కువగా బ్రాహ్మీ లిపిలో రాయడం జరిగింది. ఈ యొక్క శాసనాల నుంచి మనకు కాంపిటేటివ్ బిట్లలో 2 నుంచి 3 బిట్లు తప్పనిసరిగా వస్తున్నాయి. కాబట్టి మీరు అత్యంత జాగరూకతతో వ్యవహరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ శాసనాల అధ్యయనాన్ని తెలియజేస్తున్నటువంటి శాస్త్రంను ఎపిగ్రఫీ అంటాం. శాసనాల గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రంను మనము ఎపిగ్రఫీ అని పిలుస్తాం. ఈ యొక్క శాసనాలను అనేక రకాల వాటిపై ఆనాటి రాజులు చెక్కించడం జరిగింది. వాటిని ఒకసారి పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ శాసనాలను రాతి పైన, రాగి రేకుల పైన మరియు వెండి పత్రాల పైన, ఇత్తడి పత్రాల పైన మరియు బంగారు రేకుల పైన ఈ శాసనాలను వేయించడం జరిగింది. ఈ శాసనాలు మనకు భారతదేశ చరిత్రకు అత్యంత విశ్వసనీయమైనటువంటి అనే విషయం మనం ఇదివరకు గమనించడం జరిగింది. అదేవిధంగా ఈ శాసనాలను మనము 3 రకాలుగా విభజిస్తాం. శాసనాల యొక్క శాసనాలను ఏ అంశానికి ఆధారంగా చేసుకొని వారు నిర్మించడం జరిగిందో, రాయడం జరిగిందో వాటిని ఆధారం చేసుకుని మనం 3 రకాలుగా విభజిస్తాం. అందులో మొట్టమొదటి రాజరికానికి సంబంధించినటువంటి శాసనాలు. రాజరికానికి సంబంధించినటువంటి శాసనాలు అనగా ముఖ్యంగా రాజ్యం యొక్క బాగోగుల గురించి, రక్షణ గురించి, రాజు యొక్క ప్రశంస గురించి తెలియజేస్తున్నటువంటి శాసనాలు. రాజు యొక్క ప్రశంసను తెలియజేస్తున్నటువంటి శాసనాలు రాజరిక శాసనాలు. రెండవది మనకు అధికారిక శాసనాలు. అధికారిక శాసనాలు అంటే రాజ్యం యొక్క ముఖ్యంగా సరిహద్దులు, రాజ్యం యొక్క పరిస్థితులు, జనాభా, ఆదాయము, ఖర్చులు, అధికారిక ధ్రువపత్రాలు ఇవన్నిటిని వెలిసి మనకు ఈ యొక్క అధికారిక పత్రాలు కలిసి అధికారిక శాసనాలుగా చెప్పవచ్చు. మరొకటి వ్యక్తిగతం. రాజ్యానికి సంబంధించినటువంటి ఎవరైతే ముఖ్యంగా రాజ్య రక్షణ కొరకు మరియు సంక్షేమం కొరకు పనిచేస్తారో వారికి కళలు, వివిధ రంగాల్లో తమ నైపుణ్యాన్ని, శాస్త్ర సాంకేతిక రంగాల్లో పేరు గడించారో వారికి ఇచ్చేటటువంటి వారికి కృతజ్ఞతాపూర్వకంగా ఇచ్చేటటువంటి శాసనాలు, రాయబడ్డటువంటి శాసనాలు. ఈ విధంగా శాసనాలను మనకు 3 రకాలుగా మనం చెప్పడం జరుగుతుంది. ఈ శాసనాలు ఏ భాషల్లో రచించారనేటువంటి చూస్తే సంస్కృత, పాలి, ప్రాకృతము, తెలుగు, తమిళము, మరాఠీ ఇలా భారతీయ భాషలన్నిట్లలో మనకు శాసనాలు కనిపిస్తాయి. ముఖ్యంగా బ్రాహ్మీ లిపి, ఖరోష్టి లిపి, తెలుగు, తమిళ లిపులలో ఈ శాసనాలు మనకు కనిపిస్తాయి. నేషనల్ మిషన్ ఫర్ మ్యానుస్క్రిప్ట్ యొక్క ఈ రాతప్రతుల కార్యక్రమంలో అనేక శాసనాలు మనకు బయటపడ్డాయి. నేషనల్ మిషన్ ఫర్ మ్యానుస్క్రిప్ట్ వారు రాతప్రతులను అత్యంత పురాతనమైనటువంటి 75 సంవత్సరాల రాతప్రతులను వెలికి తీసే కార్యక్రమంలో అనేక శాసనాలు బయటపడ్డాయి. అదేవిధంగా ఈ యొక్క శాసనాలను నుంచి మనకు అడుగుతున్నటువంటి బిట్లను గమనిస్తున్నట్లయితే అత్యంత ముఖ్యమైనటువంటి శాసనాలు మనకు అశోకుని యొక్క శాసనాలు 14 శాసనాలు అత్యంత ముఖ్యమైనవిగా చెప్పవచ్చును. మనకు డీటెయిల్డ్గా ఈ 14 శాసనాలను అశోకుని శాసనం 1, 2, 3 ఈ విధంగా 14 శాసనాలు మనం డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. మనం పురావస్తు
పురావస్తు ఆధారాల్లో భాగంగా శాసనాల గురించి ప్రాథమిక సమాచారాన్ని చూస్తున్నాం. ఈ యొక్క శాసనాలకు కొన్ని ఉదాహరణలు చూద్దాం. అలహాబాద్ శాసనము, హరిసేనుడైనటువంటి వాడు వేయించినటువంటి శాసనము. ఇది అలహాబాద్ శాసనము. ఇతడు సముద్రగుప్తుడి యొక్క సర్వ సైన్యాధ్యక్షుడు. ఇతని కాలంలో వేయించడం జరిగింది. అదేవిధంగా జునాగఢ్ శాసనము, శకరాజైనటువంటి రుద్రదాముని కాలంలో వేయించినటువంటి జునాగఢ్ శాసనము. ఇక కళింగ యుద్ధము మనం చూసే ఉంటాం. కళింగ రాజు అయినటువంటి ఈ యొక్క కారావేలుడు వేసినటువంటి శాసనము ఆతిగుంప శాసనము. అదేవిధంగా శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి వేయించినటువంటి నాసిక్ శాసనమున గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో ఆయన యొక్క తల్లి గౌతమి బాలశ్రీ వేయించినటువంటి శాసనము. ఈ యొక్క శాసనాల్లో మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతూ ఉన్నాడు. అనగా అలహాబాద్, జునాగఢ్, ఆతిగుంప, నాసిక్ అని చేసేసి వీటిని పైది కిందికి వేసేసి మనకు ఈ యొక్క మ్యాచ్ ద ఫాలోయింగ్లలో క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వీటిలో మనకు 3తో పాటు 4 ఆన్సర్స్ వస్తేనే కానీ దీనికి ఆన్సర్ చేయగలుగుతాం. మరొక ఉదాహరణ చూసినట్లయితే ఐహోలు శాసనము, 2వ పులకేశి చాళుక్య రాజు అయినటువంటి వేయించినటువంటి అతని యొక్క విజయాలను గురించి తెలియజేస్తున్నటువంటి శాసనము ఐహోలు శాసనము. ఇక గుప్తుల యొక్క స్వర్ణయుగాన్ని చూసినట్లయితే గుప్తుల కాలంలో అత్యంత ఇనుప స్తంభ శాసనం ఉంది. అది ఢిల్లీలో ఉంది. ఆ శాసనము పేరు మెహరౌలి శాసనము. ఇది చంద్రగుప్తుడి కాలంలో వేయడం జరిగింది. గుప్తుల స్వర్ణయుగానికి ఇది ప్రతీకగా చెప్పవచ్చు. మరియు మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో నాగార్జున కొండ శాసనము వీర పురుషదత్తుడి కాలంలో నాగార్జున కొండ శాసనము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో విస్తరించి ఉంది. మరొక ముఖ్యమైనటువంటి శాసనం ఇక్కడ ఎర్రగుడి శాసనము. అశోకుడి కాలంలో ఈ యొక్క ఎర్రగుడి శాసనము కర్నూలులో మనకు కనిపించింది. ఈ విధంగా శాసనాల నుంచి 3-4 బిట్లు వస్తున్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించగలరు.